షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ అనుదినము ఆయన యొక్క కృపా వాక్యమును వింటూ ఆ మాటల యొక్క మకరందాన్ని ఆస్వాదిస్తూ ఆయన సన్నిధిలో సంతోషిస్తున్నారనుకుంటున్నాము. మరి మనకు షావోతు పండుగ, పెంతెకోస్తు పండుగ, మనము కేవలం ఒక్కరోజు ఇక సబ్బాతు, మనకు ఈరోజు సబ్బాత్ సిద్ధపరచు దినము. సబ్బాతులోకి మనం వెళ్ళబోతున్నాము. సబ్బాత్ తర్వాత మనకు షావోతు పండుగ. ప్రియులారా, అందరూ షావోతు పండుగ ఆచరించడానికి మీరు సిద్ధపడుతున్నారనుకుంటున్నాము. కాబట్టి పరమ తండ్రి తన ఆత్మను మన మీద కుమ్మరించే దినము పరిశుద్ధాత్మ పండుగ దినము షావోతు పండుగ. కాబట్టి దాని కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రండి. పరమ తండ్రి సన్నిధికి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ కోరుతూ వస్తుంటున్నాం. అనుదిన కృపలో భాగంగా ఈ దినము లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనములో, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. అవును ప్రియులారా, పరిశుద్ధాత్మను మనం పొందుకోవడానికి ప్రయాసపడుతున్నాం కదా. ఆ పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి అంటే ముఖ్యంగా ఆయన యొక్క గుణలక్షణాలు మనం కలిగి ఉండాలి. ఆయన ఏ విధంగా క్షమిస్తూ వచ్చాడో, ఏ విధంగా తను హింసించే వారిని క్షమించమని ప్రార్థన చేస్తూ వచ్చాడో, మనము కూడా మనల్ని హింసించే వారి కొరకు, మనల్ని బాధ పెట్టే వారి కొరకు, మనల్ని శ్రమ పెట్టే వారి కొరకు, మన యొక్క స్థితిని ఏ విధంగా వాళ్ళు ఎగతాళిగా చేస్తున్నారో ఆ ఎగతాళి చేసేవారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. తండ్రి, వారిని క్షమించుము, వారికి తెలియజేస్తున్నారు తండ్రి అని వారిని క్షమించమని మనం ప్రార్థన చేయాలి సుమా. అప్పుడే మనం పరిశుద్ధాత్మతో నింపబడతాము. కాబట్టి యెహోషువ మెస్సియా తన ఆత్మను మన మీద కుమ్మరించడానికి కొరకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మనమే పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొరకు ఏ మనసుకు కలిగిన వారం ఉండాలి. మన శత్రువులను సైతం ప్రేమించి వారి యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను మన మీద పరమ తండ్రి సమృద్ధిగా కుమ్మరిస్తాడు. ప్రియులారా, యెహోషువ మెస్సియా రక్తంతో కడగబడిన సమాజమా, కాబట్టి యెహోషువ మెస్సియా అంటున్నాడు, నిజముగా నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తే వారిని క్షమిస్తావు, వారి తప్పిదాలని దాచిపెడతావు, వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తావు, వారు బాగు కోరుకుంటావు. కాబట్టి ఈ లోకమంతా కూడా హింసించే వారిని, బాధ పెట్టేవారిని, వారు ఈ రోజు నుంచి నాశనం కావాలని కోరుకుంటారు. మనమైతే ఎలోహిం పిల్లలముగా పరమ తండ్రి మనల్ని ఏర్పరచుకున్న విధానం దేని కొరకు అంటే, మనం హింసించే వారి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. వారి బావు కొరకు మనం శ్రమ పడాలి. అవసరమైతే వారి క్షేమం కొరకు మనము ప్రయాసపడాలి. అప్పుడు పరమ తండ్రి వారి తల మీద నిప్పులు కుప్పలుగా పోస్తాడు. అప్పుడు వారిని మనకు మిత్రులుగా మారుస్తాడు సుమా. పరమ తండ్రి వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి అట్టి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించునుగాక. అని ప్రియులారా, ఈ వాక్యము విన్న మీరు మీ సహోదరులకు కూడా, మీకు తెలిసిన వారికి కూడా ఈ యొక్క వాక్యాన్ని అనగా అనుదిన కృపలోని ఈ వీడియోని మీరు షేర్ చేయండి. తద్వారా మీరు కూడా వాక్యాన్ని ప్రకటించిన వారిగా ఉంటారు, మీరు కూడా ఆశీర్వదింపబడతారు. కాబట్టి ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. పరమ తండ్రి, ఈ వాక్యం మన కిల్లో, ఈ మాట మన కిల్లో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, సర్వోన్నతుడా, విన్న వాక్యం మా హృదయాల్లో నిరంతరం ఫలవర్తం చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన, మాకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఈ దిన వాక్యం ఉండునుగాక ప్రార్థిస్తుంటున్నాం. యెహోషువ మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోషువ మెస్సియా కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.